అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్. ఈ రోజు నేను మీకు సంక్రాంతి వస్తుంది కదండి, అలాగే న్యూ ఇయర్ కాబట్టి ఆడవాళ్ళకు చాలా సరదా అయిన ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ముగ్గులేసి అలాగే అందులో రంగులు నింపుతూ ఉంటారు కదా. రంగులు ఇప్పుడు చాలా రేట్ ఎక్కువైపోయినాయండి. మనము ఒక ముగ్గు వేస్తేనే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. పెద్ద ముగ్గులు ఒకటి వేసామంటే చాలా రంగులు కొనాల్సి వస్తుంది. అలా కాకుండా మన ఇంట్లోనే ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోని ముగ్గుని రంగుల్ని ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఏం కావాలనేది కూడా చూపిస్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు కావాల్సిన వాటిలో మెయిన్ వచ్చేసి బియ్యం అండి. స్టోర్ బియ్యము, కూపన్ బియ్యము, కోటా బియ్యం, ఇన్ని రకాలు ఉన్నాయి. ఈ బియ్యానికి పేర్లు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దాలా పిలుస్తారు కదా. ఇవి ఉంటే చాలండి, మనం ఈజీగా రంగులను అయితే తయారు చేసేసుకోవచ్చు. ఎంతైనా తయారు చేసుకోవచ్చు అండి, తక్కువ ఖర్చులో అనమాట. అయితే ఎన్ని ముగ్గులు వేస్తాం మనం సంక్రాంతి అనగానే, కానీ కొంచెం తెచ్చుకుంటే సరిపోదు కదా. మన ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఎక్కువ రంగులు తయారు చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తాను. అలాగే ఇక్కడ మనకి స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను నేను మన రంగులు తయారు చేసుకోవడం కోసం. అలాగే ఈ స్టోర్ బియ్యాన్ని నేను ఇక్కడ మన ముగ్గు టైప్లో, ముగ్గు మనకి ఎంత మెత్తగా ఉంటుంది అలా అనేది ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే మీకు చూపించడం కోసం స్టోర్ బియ్యం చూపించానండి. ఇలా అయితే చేసుకోవాలి. దీని ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ఏమేం కావాలనేది ప్రాసెస్లో చూపిస్తానండి. ఇదైతే మెయిన్ అనమాట. మనకి ముగ్గు టైప్లో మనం బియ్యాన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలండి. ఈ రకంగా ఇక్కడ చూపించిన విధంగా అయితే చేసి పెట్టుకోవాలి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు మనకు సరిపడినంత తీసుకుందాం. నేను ఇప్పుడు మీకు చూపించడానికి కొంచెం తీసుకుంటానండి. నేను తర్వాత మళ్ళీ స్పెషల్గా మాకు ఎంత పడుతుంది అనేది రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ రవ్వ బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. ఇందులో ఫస్ట్ మనం లైట్ కలర్స్ కలుపుకోవాలన్నమాట. అందుకనేసి ఇక్కడ నేను ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ వాడితే మనకి ఎక్కువ కలర్ కొంచెం వేయంగానే ఎక్కువ రంగు వస్తుంది కదా. దీంతో మనం చాలా కలర్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. అయితే ఇక్కడ మనం కొంచెం కలర్ వేసుకుందాం. ఎల్లో కలర్ వేసుకుంటానండి నేను ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, మనం ఎల్లో వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకోవాలండి. వాటర్ని వేసుకుంటే మనకి కలర్ అనేది తెలుస్తుంది అనమాట. లైట్గా వాటర్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొంచెం వాటర్ వేయంగానే మనకి ఎల్లో కలర్ అనేది కనిపిస్తుంది కదా. చాలా ఆర్టిఫిషియల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం అసలు కలర్స్ కొనే పనే లేదు ఇలా చేసుకున్నట్టయితే. చూడండి, ఎల్లో కలర్ లైట్ ఎల్లో వచ్చింది. మనం కావాలంటే కలర్ని లైట్గా ఉందా డార్క్గా ఉందని చూసి మళ్ళీ కొంచెం కలర్ వేసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి కరెక్ట్గా అయితే కలర్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, మన వాటర్ వేసే కొద్దీ కలర్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇంకా డార్క్ కావాలంటే కొంచెం కలర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇందాకటికి ఇప్పటికి ఎంత కలర్గా కనిపిస్తుందో. చూసారా, ఎల్లో ఎంత బాగా వచ్చిందో. అసలు ఇలాంటి కలర్ మనకి బయట కూడా దొరకదు, అంత బాగుంటుంది. కాకపోతే దీన్ని మనం కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాం కాబట్టి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలండి. అప్పుడు మనకి ఇలా పోయడానికి బాగా వస్తుంది అనమాట. ప్రస్తుతానికి మనం ఇలా అయితే చేసేసుకుంటాం కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వేరే కలర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మరొక కప్పు రవ్వనైతే తీసుకున్నాను, బియ్యం రవ్వని. అంటే మనం ముగ్గులాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆరెంజ్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే మనం కలర్స్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. మన సంక్రాంతికి పెద్ద ముగ్గులు వేసుకుంటాం కదండి. అలాంటప్పుడు మనం కేజీ 2 కేజీలు అలా కొంటూ ఉంటాం కదా కలర్స్ని. అలా కాకుండా ఇలా అయితే మన ఇంట్లో తక్కువ ఖర్చులో, స్టోర్ బియ్యం అందరింట్లో దొరుకుతాయి కాబట్టి మనకు 2 కేజీలు బియ్యం పెట్టుకున్నాం అనుకోండి, దగ్గరగా 3-4 కలర్స్ ఫుల్గా మనం 3 డేస్ వేసుకున్నా కూడా తరగనంత కలర్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. వాటర్ వేయంగానే ఈ కలర్ అనేది బయటకు వస్తుంది అనమాట. కనిపిస్తుంది మీకు ఆరెంజ్లో. చూసారా, నేను కలిపి చూపిస్తున్నాను మీకు లైవ్లోనే. మీరు కూడా ట్రై చేయండి. ఆడవాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం షాపింగే చేయవసరం లేదు. కలర్స్కి అయితే ఇంట్లోనే ఇలాగా మనం 5-10 నిమిషాలు కూర్చున్నామంటే అన్ని కలర్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేనైతే మీకు ఒక 5 కలర్స్ని చూపిస్తాను. కొంచెం వాటర్ వేసుకోవాలి. కలర్ తక్కువగా అనిపిస్తే మాత్రం కొంచెం కలర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ముద్దగా అయిపోతుంది. కొంచెం వేసుకొని ఎండలో బాగా పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ ఎండ వచ్చినట్టు పెట్టుకుంటే ఇది పొడిలాడుతూ మనకైతే రెడీ అయిపోతుంది అనమాట. అసలు మనకి ఎటువంటి ఖర్చే ఉండదు కదా ఇక్కడ. ఎందుకంటే మనకి స్టోర్ బియ్యం అందరిలో కంపల్సరీ ఉంటాయన్నమాట. ఎందుకంటే స్టోర్ నుంచి మనం తెచ్చుకుంటాం కదా. 2 రూపీస్కి 1 రూపీకే మనకి స్టోర్లో అయితే బియ్యం వస్తాయి. మరీ స్టోర్ బియ్యం లేని వాళ్ళు ఒక 10 రూపాయలు పెడితే కేజీ బియ్యం వస్తాయండి. కేజీ బియ్యంలో మనం 4 రకాల కలర్స్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఆరెంజ్ కూడా రెడీ అయిపోయింది. మనకి ఇంకా కొంచెం కలర్ కావాలి అంటే
ఇలా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. అంతే. ఫుడ్ కలర్స్ అందరింట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే మనకు పండగలకి, ఏదైనా ఫెస్టివల్లకి, అలాగే మనం ఫుడ్ చేసినప్పుడు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఫుడ్ కలర్ యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ వాడం కాబట్టి ఫుడ్లోని ఇలా అయితే మనకి సేల్ అవుతుంది. ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండకుండా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ రకంగా చేసుకుంటే మనకి 2 in 1గా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు. ఇది కూడా మనకి రెడీ అయిపోయింది. ఇది మిక్సింగ్ అనేది బాగా చేయాలన్నమాట. అప్పుడే మనకి వైట్ మనము బియ్యం రవ్వ తీసుకున్నాం కదా, అది కనిపించకుండా పర్ఫెక్ట్గా మనకి ఆరెంజ్లో అయితే కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది కూడా. నెక్స్ట్ మరొక కలర్ని అయితే కలిపేసుకుందాం. సేమ్ మనం ఒక 1/2 kg బియ్యాన్ని మిక్సీ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా 5 కలర్ని చేసేసుకోవచ్చు. మనకి చిన్న సైజులో ముగ్గుని ఫ్లవర్స్కి వేస్తాం కదా, వాటికైతే మనం ఈజీగా ఇంట్లో కలిపేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను గ్రీన్ని యాడ్ చేస్తున్నాను. మనం గ్రీన్ని ఏది కలిపినా మనం ఫస్ట్ ఈ రవ్వలోని ఫస్ట్ వేసుకోవాలన్నమాట. తర్వాతే వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేనండి. ఒకటేసారి వాటర్ వేసేస్తే ముద్దగా అయిపోయి కలర్ అనేది ఎక్కడ మనకి అక్కడక్కడ కనిపిస్తుంది, మిగిలింది కనిపించదు అనమాట. అందుకనే ముందే చెప్తున్నాను. మనం వాటర్ వేయంగానే చూసారా కలర్ అనేది ఎలా వస్తుందో. గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అండి ఇది, డార్క్ గ్రీన్ ఏమి కాదు. డార్క్ గ్రీన్ కావాలంటే ఎక్కువ కలర్ వేయాల్సి వస్తుంది అనమాట. ప్యారెట్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది. మనము ఇప్పుడు అందరూ ఎక్కువ ఫ్లవర్సే వేస్తున్నారు కదా, ముగ్గుల కంటే గులాబీ పువ్వులు డిఫరెంట్గా ఫ్లవర్స్ వేస్తున్నారు కాబట్టి వాటికి కింద కంపల్సరీ ఆకులు వేస్తాం కదా, ఆకులకి ఈ కలర్ చాలా బాగుంటుంది. మనం బయట ఒరిజినల్ లీవ్స్ ఎలా ఉంటాయో ఆ కలర్లోనే ఉంటుందన్నమాట. ఇదైతే చూసారా ఎంత బాగుందో కలరు, చూడ్డానికే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కలర్ వేస్తే ఎంత బాగుంటుందో కదా, ముగ్గులో వేసాక ఇంకెంత అందంగా ఉంటుందో అసలు. ఓకే అండి, మనకి గ్రీన్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కలర్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం లైట్ కలర్స్ మాత్రమే కలుపుకోవాలి, లేదంటే ఈ కలర్లో ఆ కలర్ అలా మిక్స్ అయిపోతాయి అనమాట. డార్క్ కలుపుకోకూడదండి, లైట్ కలుపుకున్న తర్వాత డార్క్ కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్లాస్ నేను ఇక్కడ రవ్వనైతే తీసుకుంటున్నాను, పిండిని. ఒక గ్లాసు ఇక్కడ మళ్ళీ సేమ్ తీసుకున్నాను. ఇక్కడ మనం బొట్టుగా తీసుకునే కుంకాన్ని అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ మెరూన్ వేయడం వల్ల మనం వేసిన ముగ్గుకే అందం వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ కుంకుమ పౌడర్ కూడా కొంచెం వేసేసి కలిపేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి. ఫ్లవర్స్కి ఏదైనా సరే మెరూన్ వేస్తే ఎంత అందంగా ఉంటుందో తెలుసా. మన మొహంలో కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఎంత కళగా ఉంటుందో, ముగ్గులో కూడా కొంచెము మెరూన్ కలర్ ఏదైనా ఒక్కదానికి వేసామనుకోండి, అందం అంతా ఆ ఫ్లవర్కే వచ్చేస్తుంది అనమాట. మెరూన్ వేసిన దానికే అందంగా కనబడుతుంది. చూస్తున్నారా మెరూన్ కలరు, కానీ దీనికి కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటుంది, కుంకుమ కదా. ఇది బాగా న్యాచురల్ కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. మన ఫుడ్ కలర్స్ కంటే దీన్ని కొంచెం ఎక్కువగా వాడుకోవాలి. ఇది అందరింట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. కుంకుమ ప్రతి ఒక్కరింట్లోనే ఉంటుందండి. చూసారా కుంకుమ కొంచెం ఎక్కువ కలుపుకోవాలన్నమాట. కలర్స్ లాగా కాదు కదండి, ఇలా అయితే వస్తుంది. ఇది కూడా పక్కకు పెట్టేసుకొని ఇంకో కలర్ని అయితే రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ ఉన్న ఈ రవ్వనైతే వేసేసుకున్నాను, మనకి బియ్యం రవ్వని మనం ముగ్గులో వేసుకుందండి. ఇవి చుక్కడైతే ఇవి వచ్చినాయండి. నెక్స్ట్ మనకి మన ఫుడ్ కలర్స్లో 3-4 కలర్స్ మాత్రమే ఉంటాయండి. ఆరెంజ్, రెడ్, ఎల్లో, గ్రీన్ 4 ఉంటాయి. మిగిలిన కలర్స్ ఎలాగా అని అనుకుంటున్నారు కదా. అయితే నెక్స్ట్ నేను చూపించబోయే కలర్ వచ్చేసి ఉజాలా. ఇది మనకి ఉజాలా కలర్ అనమాట, మనం బట్టలకి వేసుకుంటాం కదా. చూడండి, నెక్స్ట్ మనకి ఈ బ్లూ కలర్ రావడం కోసం ఇక్కడైతే మనం ఉజాలాని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అయితే డ్రాప్స్ లాగా వేసుకుందాం. దీనివల్ల మంచి కలర్ వస్తుంది. చూసారా ముగ్గు మీదే ముగ్గేస్తున్నాను అనమాట నేను. ఫుడ్ కలర్స్లో ఇంకా కలర్స్ ఉండవండి. ఇది నేను ఓన్గా చేసిన కలర్ అన్నమాట. అవంటే ఎలాగైనా అందరూ చేస్తూ ఉంటారు కదా కొంతమంది, ఇది మాత్రం నేను ఓన్గా ఈ కలర్ రావాలని చెప్పేసి చేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే కలర్ అనేది వస్తుంది అనమాట. బట్టలకే కాదు రంగు కూడా బాగా పనిచేస్తుంది ఉజాలా. చూసారా మనకి ఉజాలాతోని బట్టలే కాదు అలాగే మనం కలర్ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వచ్చింది చూసారా. ఇక్కడ చూసారా ఎన్ని కలర్స్ ఎంత బాగా వచ్చినాయో.
ఇది మనకి తక్కువ ఖర్చులోని మంచి మంచి కలర్స్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ నేను 5 కలర్స్ అయితే చూపిస్తాను కదా, ఇవన్నీ 5 కలర్స్ అయితే. ప్రాసెస్ ఒకటే అండి, కాకపోతే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ లైట్ కలర్స్ కలుపుకోవాలి, తర్వాత మాత్రమే డార్క్ కలర్స్ కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 5 కలర్స్ ఎంత ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా. చూడండి పొడి పళ్ళాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనం రెడ్ కలర్ కుంకుమను అయితే కలుపుకొని ఈ కలర్ తయారు చేసుకున్నాం కదా. ఇక్కడ నా దగ్గర మెరూన్ కలర్ అండి, డార్క్ మెరూన్, ఇది కూడా కలుపుకొని మరొక కలర్ని అయితే రెడీ చేసేసుకుందాం. ఇక్కడికి మనకి 6 కలర్స్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ దీన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఈ దీంట్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనం వాటర్ వేసుకుంటే బాగా వస్తుంది అనమాట. అన్ని కలర్స్ రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ న్యాచురల్గా మన ఇంటిలో ఉన్న వస్తువులతోనే మనమైతే తయారు చేసుకున్నాం కదండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.